డీటెయిల్ చూస్తే రోగులకు వైద్యం చేయకపోయినా చేసినట్లు ఆసుపత్రుల బిల్లులు కాజేసిన ఖమ్మంలోని 10 ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మెగాశ్రీ హాస్పిటల్, బోనకల్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. నాలుగు జిల్లాల మొత్తం 30 ఆసుపత్రులు 100 కోట్ల రూపాయల సీఎంఆర్ నిధులు స్వాహా చేశారని నిర్ధారణ జరిగింది. ఇక సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై ఆసుపత్రుల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని గుర్తించి సిఐడి కేసు నమోదు చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్, రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి స్కామ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా భారీగా ఈ కుంభకోణం అయితే వెలుగులోకి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకం కూడా బట్టబయలైందనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో కూడా ఇటు సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేసిన మోసాలకెళ్లే పాల్పడినట్టు తాజాగా సిఐడి కూడా గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్ము లూటీ చేసిన ఆసుపత్రులపై కూడా కేసులు అయితే నమోదు చేసింది. ఇక ఖమ్మం జిల్లాలో 10 హాస్పిటళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30 ఆసుపత్రులను మాత్రం వీళ్ళైతే కేసు నమోదు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబాద్ జిల్లాలో దాదాపు 30 ప్రైవేట్ ఆసుపత్రులపై కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఇక గతేడాది ఏప్రిల్ ముందు కూడా ఆసుపత్రులు ఈ దందాను నిర్వహించినట్లు కూడా ఎఫ్ఐఆర్ లో అయితే అటు సిఐడి పేర్కొంది. ఇక నకిలీ బిల్లులతో ప్రైవేటు ఆసుపత్రులు ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణ తీవ్ర స్థాయిలో కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు అటు ఆసుపత్రి సిబ్బందికి కలిసి నిధులు దోచేశారని సిఐడి తన ఎఫ్ఐఆర్ లో అయితే పేర్కొనడం గమనార్హం. అయితే సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు సిఐడి కూడా విచారణ అయితే చేపట్టగా పేదల డబ్బు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైందనైతే మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30 ఆసుపత్రులు ఉంటే ఖమ్మం జిల్లాలోనే దాదాపు 10 ఆసుపత్రులు ఈ దందానైతే కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలోని ఏదైతే శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇటు డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ తో పాటు ఇటు వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈ దందాన్ని కొనసాగించాయి. వాటితో పాటు వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఇటు బోనకల్ మండలంలో ఉన్నటువంటి ఆరెంజ్ హాస్పిటల్ తో పాటు మెగాశ్రీ హాస్పిటల్ కూడా ఈ స్కామ్ లో కూడా పాల్గొన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ హాస్పిటల్ అన్నిటిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ వైద్యం చేయకపోయినా వైద్యం అందించామని రోగుల పేరుతో మోసానికి పాల్పడిన ఈ వ్యవహారంలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఉందా, లేకుంటే వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది మోసాలకు తెరలేపారా, లేదా ఇటు ప్రభుత్వం అటు ఆసుపత్రులు కలిసి స్కామ్ కు పాల్పడ్డారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇక గతంలో కూడా ఏదైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు దుర్వినియోగంపై అటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఈ కేసులో గతంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వద్ద ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసే వ్యక్తిపై కూడా కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ 10 ఆసుపత్రులపై అయితే కేసు నమోదు చేసినట్టు సిఐడి కూడా పేర్కొనడం జిల్లాలో అటు ఆసుపత్రి వర్గాల్లో కావచ్చు, ఇటు జనాల్లో కూడా కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఖమ్మం జిల్లాలోనే 10 ఆసుపత్రులు కూడా ఇటువంటి దందాకు పాల్పడ్డాయని చెప్పేసి అయితే అటు సిఐడి పేర్కొనడం, అటు ఆసుపత్రి వర్గాల్లో కూడా వణుకు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పేదలకు అందించాల్సినటువంటి ఈ డబ్బుని దుర్వినియోగం చేయడంపై అయితే పలు విమర్శలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇటు సీఎం ఏదైతే సిఐడి మాత్రం అయితే ఉక్కుపాదం మోపి దాదాపుగా ఇటువంటి దందా చేస్తున్నటువంటి 10 ఆసుపత్రులపై అయితే ఉక్కుపాదం మోపడంపై అయితే అటు ప్రజల నుంచి కూడా ప్రశంసల వెల్లువైతే వస్తుంది, మొత్తంగా వస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. స్వాతి. Upender, thanks for the details.